34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ కూడా నియమించినట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి చూడండి, రాష్ట్రంలోని 34 కార్పొరేషన్లకు కొత్తగా చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం 2 ఏళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ఉత్తర్వులు వెలువడిన ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చైర్పర్సన్లు ఎవరూ బాధ్యతలు స్వీకరించలేదు. నామినేటెడ్ పదవుల భర్తీపైన ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మరోసారి కార్పొరేషన్ చైర్పర్సన్ల జీవోను విడుదల చేయడంతో పలువురు బాధ్యతలు స్వీకరించారు. చాలా డిస్కషన్ జరిగినాయి. మేము ముందు నుంచి చెప్పినాం, నేనైతే ముందు నుంచి చెప్తున్నా, దీంట్లో చేంజెస్ ఉంటాయి, మారుస్తారట, చేరుస్తారట, తూడుస్తారట, ఇట్లా రకరకాలుగా పేపర్లు కూడా గందరగోళం సృష్టించినాయి. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇది మారదు, ఆల్రెడీ జీవో వచ్చింది. మీరు చూడండి, గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా మార్చి నెల డేట్తో ఇచ్చిర్రు. యాక్చువల్గా ఏంటంటే ఆనాడే జీవో రిలీజ్ అయింది, బట్ ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది అంతే. జీవో రిలీజ్ చేసి ఆనాడే అదే డేట్తో మళ్ళీ ఇవాళ కొత్తగా మీడియాకి పంపించారు జీవో కాపీస్. సో పెద్దగా చేంజెస్ ఏమీ లేవు, ఒకటో రెండో చిన్న చేంజెస్ ఉన్నాయి తప్ప చేంజెస్ ఏమీ లేవు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. ఇగో అందులో కొన్ని, అన్వేష్ రెడ్డి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ 34 మంది, కాసుల బాలరాజు అగ్రోస్, జంగా రాఘవరెడ్డి ఆయిల్ ఫెడ్, మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్, రాయల్ నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సహకార సంఘాల సంస్థ, మెట్టు సాయి కుమార్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య, మహమ్మద్ రియాజ్ గ్రంథాలయ పరిషత్, పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ, కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్, ఆర్ గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గిరిధర్ రెడ్డి సెట్విన్, జనక్ ప్రసాద్ కనీస వేతనాల సలహా మండలి, విజయబాబు నీటిపారుదల అభివృద్ధి సంస్థ, సత్యనారాయణ హస్తకళల అభివృద్ధి సంస్థ, అనిల్ ఈరవత్రి ఖనిజాభివృద్ధి సంస్థ మైన్స్, టి నిర్మలా జగ్గారెడ్డి భార్యకి టీఎస్ఐఏసీ చైర్మన్ కార్పొరేషన్ ఇచ్చిరు, అనితా ప్రకాష్ రెడ్డి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, మన్నె సతీష్ కుమార్ టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ, చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ వెంకట్రామిరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మల్రెడ్డి రామ్రెడ్డి రోడ్లు అభివృద్ధి సంస్థ, పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్, బండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ, ఎం వీరయ్య వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ, శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ, పుంజాల అలేఖ్య సంగీత నాటక అకాడమీ, ఎన్ ప్రీతం ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నూతి శ్రీకాంత్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, బెల్లయ్య నాయక్ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కొట్నాక తిరుపతి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జరిపేటి జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ, ఎంఏ జబ్బార్ మైనార్టీల ఆర్థిక సంస్థ వైస్ చైర్మన్. సో ఒకదానికి వైస్ చైర్మన్ నియమించారట. మల్లెడ్డి రామరెడ్డి బాధ్యతలు స్వీకరించినట. ఆయన ఏంది రోడ్లు దీనికి అనుకుంటా, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్. సో ఇట్లా సేమ్ యాస్టీజ్ లిస్ట్ని దింపేశారు. ఇంకా ఒక 15-16 ఉంటాయి. ఇందులో ఒక్క ఓయూ నాయకుడు లేడు. ఇందులో ఉస్మానియా కానీ స్టూడెంట్ లీడర్లు ఎవరు కానీ ఇందులో పెద్దగా ఎవరు లేరు. అంతా ఈ కొంతమంది ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమంది చూస్తూ ఉంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అని. అంతా వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు జగ్గారెడ్డి భార్య కూడా ఇచ్చారు. ఇలా జగ్గారెడ్డికి ఏమి ఇస్తారో చూడాలి. జగ్గారెడ్డి మళ్ళీ ఏంది టీఎస్ఐఐసి భూములకు సంబంధించిన వ్యవహారం. ఇది చాలా పెద్ద, ఇది పెద్ద పెద్ద వాటిని కేటాయించారు. ఏమి లేని వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు మాత్రం అట్లనే ఉన్నారు. వాళ్ళు అట్లనే ఉంటారు. నేతలు తిరిగి రండి, రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం. దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి. పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందరి హృదయాల్లో వైఎస్కు స్థానం. కేవీపీ ఏపీలో 2029లో షర్మిలే సీఎం. విజయవాడ సభలో రేవంత్ అట. గాంధీభవన్లో వైఎస్ జయంతిలో మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో కేవీపీ. ఎందుకండి ఇంకీనా ఇప్పుడు ఈయన లేనిది ఇప్పుడు కేవీపీ ఆల్రెడీ విజయవాడలో ఇంకెక్కడో చేస్తే ఆడ పాల్గొనాలి. కానీ ఏముంది ఈయనకి? ఇప్పుడు కేవీపీ ఈ మొత్తం మీ పార్టీని లేకపోతే కష్టపడి పనిచేసే వాళ్ళని ఆగం చేసేదే ఈ బ్యాచ్ కదా. పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చిర్రా మీరు? జగ్గారెడ్డి భార్య
జగ్గారెడ్డి భార్య జగ్గారెడ్డి, ఆయనకి సంగారెడ్డి టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయిండు. జగ్గారెడ్డి కూతురికి పార్టీలో పదవి ఇచ్చిర్రు. జగ్గారెడ్డి భార్యకు టీఎస్ఐఏసీ చైర్మన్ ఇచ్చిర్రు. మరి పార్టీ కోసం 10 ఏళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేసి కేసులు పెట్టుకొని దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా మీ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు కదా. స్టూడెంట్ లీడర్లు కానీ ఇంకా కొంత రాజకీయాల్లో బలంగా పనిచేయాలనుకున్న వాళ్ళు, మరి వాళ్ళకేది అవకాశం? వాళ్ళంతా పనిచేసిన వాళ్ళే కదా. ఎవరికి ఇచ్చిరండి మీరు 35 కార్పొరేషన్లు? ఏదో ఒక 10 మంది వెళ్తారేమో కష్టపడ్డోళ్ళు. మోదీ మీరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చరిత్రాత్మక గెలుపునకు అభినందనలు, ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలట. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో టీఎస్ఐఏసీ టీజీఐఏసీ సారీ టీఎస్ కాదు కదా, ఇప్పుడు టీజీ కదా, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి పదవి వచ్చింది. ఇక్కడ ఏంది? ఓసీ 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీలకు 1. చెప్పండి. ఇక సామాజిక న్యాయం కూడా మేము పాటించినవో అని మొత్తుకుంటున్నారు కదా. ఎక్కడుందో సామాజిక న్యాయం చెప్పండి మీరు. మొత్తం 35 ఇస్తే అందులో ఎస్సీలకు 1. ఎంత అన్యాయం అండి ఇది! ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం మీరు చెప్పండి. 20% ఉన్న, దాదాపు 20% ఉన్న ఎస్సీలకి ఒక్క కార్పొరేషన్ పదవా? 10% ఉన్న ఎస్టీలకి 3. ఈ ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఓసీల శాతం ఎంత? చలో లెక్క తీయండి. ఎంత శాతం మీరు చెప్పండి. ఓసీల శాతం ఎంత? 10 దాటుతుందా? అందరు కలిపితే 10 దాటుతుందా? ఎన్ని వచ్చినాయి? 18 వచ్చినాయి. 60% ఉన్న బీసీలకు ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. ఇది సామాజిక న్యాయం. ఇది మీరు చెప్తున్న సామాజిక న్యాయం. ఒక వర్గ ఏకీకరణ జరుగుతున్నది గవర్నమెంట్లో. చాలా క్లియర్గా ఇది చాలా డేంజరస్ సిగ్నల్స్ పంపిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. అతిపెద్ద ప్రమాదమే ఇది. కేసీఆర్ ఏ పని అయితే చేసిండో మీరు కూడా అదే పని చేసిరు. కేసీఆర్ కుటుంబ పాలన కుల పాలన అంటే ఆయన ఆ పని చేసిండు. మీరేం చేస్తున్నారు? మీరు అంతకంటే భిన్నంగా ఏమీ లేదు ఇక్కడ. మీ ఇంట్లో ఒక 4-5 పదవులు లేకపోయి ఉండొచ్చేమో, అంతే. కేసీఆర్ ఇంట్లో అల్లుడు, కొడుకు, బిడ్డ వీళ్ళంతా కనబడ్డారు. ఇక్కడ కనబడతలేరు అంతే. మళ్ళీ మీరంతా చుట్టాలే, మీరంతా బంధువులే. 35 పోస్టులు ఇస్తే 18 మంది ఓసీలకు ఇస్తారు, బీసీలకు 11 మందికే ఇస్తారు, ఎస్టీలకు 3 ఇస్తారు, ఎస్సీలకు 1 ఇస్తారా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం మీరు చెప్పండి. పోనీ ఇచ్చిన వాళ్ళకన్నా కనీసం ఎవరన్నా, ఇప్పుడు జగ్గారెడ్డి భార్యకు ఆమెకి అంత పెద్ద పోస్ట్ ఇది టీజీఐఐసీ అంటే. అసలు మీరు ఎక్కడ మీరు చూడండి. మనం అనుకుంటాం వీళ్ళిద్దరు లీడర్లు అంతా తిట్టుకుంటారు కదా, ఈయనకి మధ్య పెద్ద గొడవ ఉందని. మనం ఈయన తిడుతుంటాం, ఆయన మనకి లీడర్ ఈయన అయితే ఆయన తిడుతుంటాం, మన లీడర్ ఆయన అయితే ఈయన తిడుతూ ఉంటాం సోషల్ మీడియాలో, ఇంటా బయట. మీరు చూడండి, జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఎలక్షన్లకు ముందు పెద్ద యుద్ధమే నడిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు, కలిసిపోయారు. ఎంత ప్లాన్డ్గా ఉన్నారు చూడండి. రేవంత్ రెడ్డి మరి జగ్గారెడ్డి మళ్ళీ జగ్గారెడ్డి మీద ఏమని స్టాంప్ వేసిరు? జగ్గారెడ్డి కేటీఆర్ మనిషి అన్నాడు. కేటీఆర్ ఏం చేసిండు? తెలంగాణలో మొత్తం భూములన్నీ కొల్లగొట్టిండు. అవును కదా? ఇదే టీఎస్ఐఏసీ ద్వారా రకరకాలుగా భూములు కొల్లగొట్టిరన్న విషయం వాస్తవం కదా. మరి జగ్గారెడ్డి కేటీఆర్ మనిషి అయితే, జగ్గారెడ్డి బీఆర్ఎస్కి ఆనాడు కోవర్ట్గా ఉంటే మీరే అన్నారు ఆ మాట, నేను ఎవరనలే. ఆనాడు ఎలక్షన్లకు ముందు మీ వాళ్ళన్న మాటే. మరి అదే జగ్గారెడ్డి భార్యకి వాళ్ళ టీజీఐఏసీ చైర్మన్ ఇచ్చారు కదా. మరి అదే జగ్గారెడ్డి కేటీఆర్ ఆక్రమించిన భూముల విషయంలో, ఈ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? ఏమైనా రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? సరే, నిర్ణయం తీసుకునే పొజిషన్లో లేకపోయి ఉండొచ్చు. వీళ్ళు కలిసే ఉంటారు, కానీ జనాల ముందు యుద్ధం చేసుకున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ అన్నమాట. మీరు కులగణన అని చెప్పి ఆ కులగణన చేయరు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మేము కులగణన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని పెద్ద పెద్ద మాటలు వాళ్ళు. ఇక్కడ పరిస్థితి చూస్తే మీరు ఇచ్చే పదవుల విషయంలో ఇంత అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలకి.